For any advertisements, contact us 9885272720. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. ప్రేక్షకులారా, భక్తి చైతన్యం ఛానల్కి స్వాగతం. ఇవాళ మనము దేని గురించి మాట్లాడబోతున్నాము అంటే నమ్మకం. ప్రతి మనిషికి ఒక నమ్మకం ఉంటుంది. ప్రతి మనిషికి ఒక ఆరాధ్య దైవం, ఇష్ట దైవం ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆంజనేయ స్వామి అంటే బాగా నమ్మకం. అలా ప్రతి మనిషికి ఒక ఇష్టదైవం అనేది ఉండాలి, ఆటోమేటిక్గా ఉంటుంది ప్రతి మనిషికి బై బర్త్. కొంతమంది అయ్యప్ప స్వామిని నమ్ముతారు, కొంతమంది ఆంజనేయ స్వామిని నమ్ముతారు. ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. అంటే నేను చెప్పేదంటే ఎవరినో ఒకరిని నమ్మితే బెటర్. జీవితంలో మన జీవితంలో మనకు ఎంతోమంది సహాయం చేయాలండి. మనకు సహాయం చేయకపోతే మనం ముందుకు వెళ్ళలేము. మన చుట్టుపక్కల వాళ్ళ సహాయం చేస్తేనే మనం పైకి వస్తాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, టైం బాగుంటే మన చుట్టుపక్కన వాళ్ళే మనల్ని ఆకాశానికి ఎత్తేస్తారు. టైం బాగాలేకపోతే మన చుట్టుపక్కన వాళ్ళే మనల్ని కాలుతో తన్ని కింద పడేస్తారు, పాతాలను తొక్కేస్తారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మన టైం బాగుండాలి. మన టైం బాగుండాలంటే మనకు ఫస్ట్ జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఎక్కడి నుంచి అండి వస్తుందంటే శరణం, ఒక నమ్మకం, ఒక దైవాన్ని నమ్మాలి. ఫర్ ఎగ్జాంపుల్, అయ్యప్ప స్వామిని నేను నమ్మాను, నమ్మడం మొదలుపెట్టాను, అదే దిశలో ఉన్నాను, నమ్ముతున్నాను. సో నాలో ఒక విజ్ఞత అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు చాలా సింపుల్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు మీరు ఒక యాపిల్ తిన్నారనుకోండి, యాపిల్లో ఉన్న శక్తి అంతా మీ బాడీలో వచ్చేస్తుంది. ఒక టొమాటో తిన్నారు, లేకపోతే ఒక బంగాళదుంప, దాని శక్తి అంతా మీ బాడీలో వచ్చేస్తుంది. అలానే ఒక దైవాన్ని నమ్మితే దానికి సంబంధించిన ఒక శక్తి ఉంటుంది. ఇప్పుడు ఆంజనేయ స్వామి అంటే పరాక్రమం, దూసుకుంటూ పోతాడు మనిషి. అట్లా మీరు ఇప్పుడు అయ్యప్ప స్వామిని నమ్మారనుకోండి, శివుడు విష్ణువు ఇద్దరు కలిస్తే అయ్యప్ప స్వామి, ఆ రెండు శక్తులు మీ లోపల వచ్చేస్తాయి. సో ఇక్కడ పాయింట్ ఏంటి, ఏదో ఒక దైవాన్ని, దుర్గాదేవిని, లేకపోతే రాజశ్యామల, సాయిబాబా, దత్తాత్రేయ, ఎవరినో ఒకరిని మీరు నమ్మాలి. రాముడు, కృష్ణుడు, సీతాదేవి. సో మనం నమ్మకం పెట్టుకొని ముందుకెళ్తే ఆ శక్తిని మనం ముందుకు తీసుకెళ్తుంది. మనం కష్టపడుతూ వెళ్తాం, ఎక్కడ ఆగిపోతాం తెలుసా మనము? ఆటంకాలు వచ్చినప్పుడు. ఆ ఆటంకాలు తొలగించేది మన దైవం, మన దైవ ఆరాధన. దైవ ఆరాధన చేస్తేనే మనకు ఒక విజ్ఞత వస్తుంది, ఈ ఆటంకం నుంచి ఎలా మనం తప్పించుకోవాలి అని. లేకపోతే ఏం చేయాలి, ఏ దిశలో వెళ్ళాలి. ఫస్ట్ చాలామందికి ఏ దిశలో వెళ్ళాలో తెలీదు. సరే, ఒక దిశలో వెళ్తున్నారు, ఒక దగ్గర వచ్చి ఇరుక్కున్నారు. సో ఇలాంటి ఆటంకాలు తప్పించుకోవాలి, దాటేయాలి అంటే కొంచెం మనకు సహాయం కావాలి. మనం ఒక్కరిమే, ఒక్క మనిషి నేను ఏం చేయలేను, నాకు సపోర్ట్ అయితే కావాలి. ఆ సపోర్ట్ అనేది నీకు ఎందుకు ఇస్తారు చెప్పండి? నీ అదృష్టం బాగుంటే నీకు సపోర్ట్ ఇస్తాడు, వీడు మనవాడు అని అనుకుంటే. సో మనము ఎప్పుడు దైవారాధన చేసుకుంటే ఆ శక్తి మనలోకి వస్తే మన మాటలో అది కనిపిస్తుంది. పక్కనాడు కూడా మనల్ని నమ్ముతాడు. ఒక శక్తి అనేది ఉండాలి. ప్రతి మనిషి ఒక దైవాన్ని నమ్ముతారు. ఆ దైవమే ముందుకు తీసుకెళ్తుంది. మనం చూస్తూ ఉంటాం కొంతమందిని అలా ఆకాశం అంతా ఎదిగేస్తారు ఒకటేసారిగా, చాలా చిన్న వయసులోనే. ఇప్పుడు 20, 25, 30 వయసులోనే కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. దైవం వాళ్ళు తోడుగా ఉంటారు ఎప్పుడు. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, కొంతమంది చాలా సంతోషంగా ఉంటారు, డబ్బులు ఎంతో కొంత ఉన్నా. కారణం ఏంటంటే ఆ దైవ ఆరాధన, ఆ శక్తి. మీకు విషయం చెప్తాను, హైదరాబాద్లో చాలామంది వ్యాపారాలు పెడతారు, కొంతమందికే కలిసి వస్తుంది, చాలామందికి లాస్ అవుతుంది. ఇంట్రెస్ట్ మీద తీసుకొని మరి వ్యాపారం పెట్టి లాస్లో వెళ్ళి చాలా బాధపడిన వాళ్ళు ఉన్నారు. ఇల్లు అమ్మేసుకొని, బంగారం అమ్మేసుకొని కింద మీద అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏమీ చేయకుండా రోడ్డు పక్కన మిర్చి బండి పెట్టి రోజుకి 10,000, 20,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. దైవం మనతో ఉండాలి. ఒక శక్తి అనేది ఉంటుందండి, ఒక అదృష్టం అనేది మనిషికి. ఒక శక్తి అనేది ఉంటేనే మనకు ఒక విజ్ఞత వస్తుంది. మనం ఎలా మాట్లాడాలి, ఎలా ముందుకెళ్ళాలి,
ఒక పాజిటివ్ ఆరా, ఒక అదృష్ట శక్తి మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది. సో మనల్ని కాపాడే వాళ్ళు కావాలి, మనల్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు కావాలి. కాబట్టి ఒక దైవాన్ని నమ్మండి. తర్వాత మంత్రం, యంత్రం, తంత్రం అంటాం. మంత్రం అంటే ఇప్పుడు రోజుకు 2 గంటలు మనం మంత్రోచ్చారణ చేయాలి. కష్టమే. ఈ రోజుల్లో జనాలు పుస్తకాలు చదవండి, మంత్రోచ్చారణ చేయండి అంటే చేయరు. కొంతమంది చేస్తారు, ఓకే. కానీ అందరూ చేయగలిగేది ఒకటి, యంత్రం. యంత్రం అంటే ఏంటి? ఒక ఉంగరం, ఒక కంకణం, లేకపోతే ఒక దారం, ఎర్ర దారం కావచ్చు, నల్ల దారం కావచ్చు. ఒక అయ్యప్ప స్వామి దగ్గర, ఒక అయ్యప్ప స్వామి ఆలయంకి వెళ్ళి ఒక దారం తీసుకొచ్చాము, లేకపోతే శివాలయానికి వెళ్ళాము, అక్కడ ఒక దారం తీసుకొచ్చాము. దుర్గాదేవి దగ్గర ఎర్ర దారం తీసుకొచ్చాము, శివాలయంలో నల్ల దారం తీసుకొచ్చాము. ఒక యంత్రం. ఆ యంత్రం కూడా ఎక్కడి నుంచి తీసుకురావాలంటే ఏదో పక్క సందులో ఏదో షాప్లో కొనుక్కోవడం కాదు. గుడిలో, గర్భగుడిలో ఒక ఎనర్జీ యాక్టివేషన్, ఒక దైవం కాలు దగ్గర పెట్టి అక్కడ ఆరాధన చేసి అప్పుడు తీసుకోవాలి, అప్పుడు మనం ధరించాలి చేతికి. అది ముందుకు తీసుకెళ్తుంది. సో ఇక్కడ యంత్రం నమ్మడం చాలా ఈజీ. మంత్ర ఉచ్చారణ అంటే కష్టం, రోజు ఎవరు చేస్తారు? కొంతమంది చేస్తారు, అది వేరే విషయం. యంత్రాన్ని అయితే ప్రతి ఒక్కరు నమ్మాలి. మనం చూస్తూ ఉంటాము, ఈ మధ్య కరుంగలి మాల అని ఒకటి బాగా ఫేమస్ అయింది. అట్లా ఏదో ఒక యంత్రాన్ని నమ్మండి, దాన్ని నమ్మండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్ళారు, అక్కడ ఒక చిన్న దారం తీసుకున్నారు, ధరించారు. రోజు ఒక 5 నిమిషాలు అయ్యప్ప స్వామిని ఆరాధించండి మీ ఇంట్లో. లేకపోతే ఒకసారి కనీసం అయ్యప్ప స్వామి ఆ ఫోటో చూడండి, ఆ పటం చూడండి. అంటే రోజు ఎంతో కొద్ది నామస్మరణ, కొద్దిగా 10 సెకండ్స్ అట్లీస్ట్ ఆ యంత్రాన్ని కూడా యాక్టివేట్ చేయాలి కదా. అలా వేసి మర్చిపోవడం కాదు. రోజుకి ఒక్కసారి స్వామి శరణం, అయ్యప్ప శరణం అంటే అయిపోయింది. ఇంకా ఎక్కువ చేస్తే చాలా మంచిది, ఎంత చేస్తే అంత మంచిది. సో మనల్ని యంత్రాన్ని, మంత్రాన్ని నమ్మితే బెటర్. తంత్రానికి దూరంగా ఉండండి, అది వద్దు మనకు. సో ఇప్పుడు మంత్రాన్ని, యంత్రాన్ని నమ్ముకొని ముందుకెళ్ళండి. పవన్ కళ్యాణ్ అంత పెద్ద వ్యక్తిని తాబేలు ఉంగరం పెట్టుకున్నారు కదా, అంటే అతను స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. తాబేలు అంటే ఏంటి తెలుసు కదా, స్లోగా వెళ్తుంది కానీ రేస్లో ఫస్ట్ వస్తుంది. సో అతను తాబేలు నమ్మారు. అట్లా దేన్నో దాన్ని నమ్మాలి జీవితంలో. ఏదో ఒక్కదాన్ని, 10 విషయాలు నమ్మడం కాదు, ఒక్కదాన్ని నమ్మాలి, దాని మీదే ఉండాలి. అదే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది, మీరు దాంతో పాటు ముందుకెళ్ళాలి. సో జీవితంలో ఏదో ఒకటి మిమ్మల్ని కాపాడుతుంది. రుద్రాక్షం అయితే చాలామంది నమ్ముతారు, మెడకు ధరించేస్తారు. చాలామంది నాకు చెప్పారు, ఎన్నో యాక్సిడెంట్ల నుంచి మేము బయటపడ్డామంటే దానికి కారణం రుద్రాక్షం అండి. నా మీదకి బండి వచ్చేసింది కానీ ఆఖరి క్షణంలో బ్రేక్ కొట్టేశారు, నేను బయటపడ్డాను. సో మనం ఏదో ఒక దాన్ని నమ్మాలి. సో యంత్రధారణ అనేది చాలా ఇంపార్టెంట్. మోస్ట్ పవర్ఫుల్ యంత్రధారణ ఏంటంటే అమ్మవారి గుడిలో, స్వామివారి గుడిలో ఒక ఎర్రదారం కానీ, ఒక నల్లదారం కానీ తీసుకొని మన చేతికి ధరించడం. చాలా సింపుల్. ఇది ప్రతి మనిషి చేయాలి. నువ్వు అసలు దేనికి పనికిరావు, ప్రపంచంలో అందరు నువ్వు దేనికి పనికిరావు, నువ్వు పోతావురా నాయన అని అన్నా కూడా మీరు ఎవ్వరిని నమ్మొద్దు. ఆ దేవుణ్ణి నమ్మి ఆ దారం ధరించి ముందుకెళ్ళండి, మీకే సక్సెస్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్లో అందరూ బాగా గొప్ప వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని పిచ్చోళ్ళే అంటారు. ఐన్స్టీన్ నువ్వు పిచ్చోడివి అని చెప్పారు, కానీ ఐన్స్టీన్ ఎవరో మనకి వాళ్ళందరికీ తెలుసు. చాలామంది ఎవరెవరు పెద్ద ఇన్వెన్షన్స్ చేశారు, నువ్వు పిచ్చోడివిరా, నువ్వు ఏం చేయలేవురా, ఇది అది అన్నారు, కానీ వాళ్ళు సక్సెస్ అయ్యి ఒక స్థాయికి ఎదిగారు. ఇవాళ చాలామంది ఉన్నారు అట్లా, నువ్వు ఏం చేయలేవు, నువ్వు దేనికి పనికిరావు అన్న వాళ్ళు. సో బేసిక్గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యంత్రం చాలా ఇంపార్టెంట్ మంత్రంతో పాటు. సో యంత్రం అనేది ధరించాలి ప్రతి మనిషి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.